ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా డోస్. ముందుగా మూవీ డీటెయిల్స్ చూస్తే ఇది ఒక మలయాళ మిస్టరీ సైకాలజికల్ థ్రిల్లర్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటల 20 నిమిషాలు. ప్రస్తుతం ఈ మూవీ మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మూవీ పూర్తిగా సస్పెన్స్ మిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది. మొదటి 30-40 మినిట్స్ కాస్త స్లోగా అనిపించిన ఆ తర్వాత కథలో ఒక్కో ట్విస్ట్ ఆసక్తిగా మారుతుంది. సినిమా అంతా తర్వాత ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ ముందుకు సాగుతుంది. ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టెన్షన్ను బాగా ఎలివేట్ చేస్తుంది. అయితే కొన్ని సీన్స్ లెంతీగా అనిపిస్తాయి. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ లేదా కామెడీ ఆశించి చూస్తే కొంచెం నిరాశ కలవచ్చు. కానీ థ్రిల్లర్ జానర్ అభిమానులకు మాత్రం మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే కథ మొత్తం డాక్టర్ ప్రకాష్ చుట్టూ తిరుగుతుంది. అతను పనిచేసే హాస్పిటల్లో వరుసగా అనుమానాస్పద మరణాలు జరుగుతుంటాయి. మొదట ఇవి సాధారణ కేసుల్లా కనిపించిన లోతుగా వెళ్లే కొద్దీ వాటి వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని ప్రకాష్కు అర్థమవుతుంది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి వచ్చిన ఒక అనుభవజ్ఞుడైన ఇన్వెస్టిగేటర్ కూడా ప్రకాష్తో కలిసి నిజం కోసం ప్రయత్నిస్తాడు. కానీ వారు ఒక్కో క్లూ కనిపెట్టే కొద్దీ కొత్త రహస్యాలు బయటపడతాయి. హాస్పిటల్లో కొందరు వ్యక్తుల ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా మారుతుంది. ప్రకాష్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రతి అడుగులో అతనికి కొత్త ప్రమాదాలు ఎదురవుతాయి. చివరికి ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి, అసలు నేరస్తుడెవరు, ప్రకాష్ నిజాన్ని బయట పెట్టగలిగాడా లేక ఈ కుట్రలో తానే చిక్కుకున్నాడా అనేది మిగతా కథ. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ప్లస్ పాయింట్స్. సిజు విల్సన్ అద్భుతమైన నటన. జగదీష్ పాత్ర చాలా సీరియస్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా మిస్టరీ మరియు మంచి ట్విస్ట్లు ఉంటాయి. సినిమాటోగ్రఫీ, హాస్పిటల్ వాతావరణం చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఇక ఈ మూవీలో మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లు అనవసరంగా పెట్టి లాగినట్టుగా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ. మాస్ ఆడియన్స్ కంటే థ్రిల్లర్ అభిమానులకే ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్ వర్డిక్ట్ అంటే మొత్తం మీద డోస్ ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 4/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఒకవేళ ఈ మూవీ మీరు ముందే చూసుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.